హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో పనులు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. బాసాలు తోమేసిన, ఇల్లు ఉచ్చేసిన, వాకిలు వచ్చి ముగ్గు పెట్టేసిన. చూడండి, తలకి స్నానం పోసుకున్నా. ఏ షాంపూతో అనుకున్నారు, చూపిస్తా. హెర్బల్ షాంపూ. సో ఇట్లా చూపిస్తా. హెర్బల్ షాంపూ. సో మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర మందారం చెట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్, కరీంనగర్ వీడియోస్ నేను సెండ్ చేసినాను కదా, బయట లొకేషన్ కూడా చూపించిన. సో మందారం చెట్లు అయితే చాలా ఉన్నాయి. మా చెల్లి మందారం పూలు, తర్వాత ఫ్లాక్ సీడ్స్, తర్వాత కుక్కుడుకాయలు అన్నీ ఒక దగ్గర వేసి ఉడకబెట్టి ఆ జ్యూస్ తీసి వచ్చేటప్పుడు నాకైతే ఇచ్చింది అనమాట. అక్క ఇది పోసుకో ఇంటి దగ్గర, ఒకవేళ జుట్టు రాలడం అది తగ్గిందనుకో ఇది నువ్వు కంటిన్యూ చేయక్క బాగుంటుందని చెప్పేసి అయితే ఇగో ఇది ఇచ్చింది. సో దీంట్లో కొంచెం షాంపూ కూడా పిండుకుంటా నేను, ఎందుకంటే ఇది డైరెక్ట్ పోసుకుంటే మనకి జిడ్డు వదిలినట్టు అనిపించదు. ముందే నా జుట్టు కొంచెం అట్లానే ఉంటుంది, ఎంత షాంపూ పెట్టి పోసినా కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట నా హెయిర్. సో అందుకని కొంచెం షాంపూ కూడా కలుపుకోక బాగుంటుందండి. ఇంక ఇదే పెట్టుకొని అయితే స్నానం అయితే చేసేసిన, అయిపోయింది. చూస్తున్నా ఇక అన్ని వాడినా ఇది కూడా వాడి చూద్దాము ఏమన్నా కంట్రోల్ అవుతుందేమో అని చెప్పి. మొన్న ఆపరేషన్ అయినప్పటి నుంచి అయితే జుట్టు చాలా ఊడుతుంది ఫ్రెండ్స్, ఎందుకో తెలీదు. అంటే హార్మోన్స్ చేంజ్ అవుతాయి కదా, సో అందుకేమో. ఓకే, ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. వంట చేయలేదు. సో మాకైతే ఇప్పుడు వర్షాలు కదా, బయట కట్టెలు పెట్టుకుంటే నానిపోతున్నాయి వర్షాలకు అని చెప్పేసి ఇంట్లోనే చూపిస్తా. ఇంకో ఇంట్లో సిలిండర్ మీద నీళ్లు పెట్టుకుంటున్నాము. ఇందులో రైస్ కుక్కర్ దానమాట, రైస్ కుక్కర్ ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి దీంట్లో పెట్టుకుంటున్నాము అదన్నమాట. ఓకేనా, ఇంకా వంట ప్రిపరేషన్ చేయాలి. స్నానాలు అయితే అయిపోతున్నాయి. ఇంకా మా ఆయన మా బాబు ఉన్నాడు, నా స్నానం రెడీ అయిపోయింది ఇంకా అదనమాట. సరేనా, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.